గలతీ సంఘానికి రాస్తూ ఐదో అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యేసు క్రీస్తునందుండ వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. సున్నతి పొందుట ఎందేమీయూ లేదు లేదని చెప్పేసాడు, డిక్లేర్ చేశాడు. అక్కడే రెండో మాట ఏం చెప్పాడు? పొందకపోవట ఎందు లేదు. ఒకవేళ పొందకపోయినా పొందినా నో, క్వశ్చనే లేదు, దాని గురించి సబ్జెక్ట్ ఏం లేదు. అయితే దాని పక్కన ఏం చెప్పాడు? లేదు కానీ అది యేసుక్రీస్తు వారి ప్రేమ నీలో ఉండాలి. ప్రేమ ఉండాలండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రేమ అంటే అసలు యేసయ్యే ప్రేమామయుడు. మన హృదయం నిండా ఏముండాలా? ప్రేమ ఉండాలి. నిన్న ప్రేమ అనేక తప్పిదములను కప్పును నిన్న చెప్పినట్టున్నాడు. రాజా చెప్పావా? మొత్తానికి ప్రేమ ఉంటే అనేక తప్పిదాలను ఏం చేస్తారంట? నాకు ఆ మాట చెప్పినప్పుడు రైట్, మంచిది. నిజంగా ప్రేమ ఉండాలండి. దేవుడు చెప్పింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రేమ గురించి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు అంటే మనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే యేసయ్యనే మనం ప్రేమిస్తున్నాం. అందుకని మన ఏం చేపిస్తున్నాడు? తప్పిస్తున్నాడు. ఏం తప్పించడం అంటే అగ్ని గుండం నుంచి తప్పించడం. ఈరోజు ప్రజెంట్ యేసు ప్రభుల వారు వస్తే మనందరం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏం మాట్లాడలేదు. పరలోకం వెళ్ళిపోతాం. ఇప్పుడు అగ్నిగుండం నుంచి తప్పించబడతాం లేదా? మనం కొన్ని కోట్ల మంది అగ్నిగుండంలో పడతారు. కాబట్టి వారు అందరూ కూడా రక్షించబడాలి. అందుకనే ప్రేమ వలన కార్యసాధకమగు ప్రేమలో కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఒకటి ప్రేమ, రెండోది విశ్వాసం. ఇటు చూడండి, ప్రేమతో ఏదైనా సాధిస్తాం. కక్షతో ఏం చేయలేం, ప్రేమతో సాధిస్తాం. కాబట్టి ప్రేమతో సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దేవుడు విజయాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసయ్య ప్రేమామయుడు గనక నీ హృదయం నిండా ప్రేమతో నింపబడి ఉంటే, అర్థమైందా? కొన్నిసార్లు నన్ను ఒక వ్యక్తి బూతులు తిట్టాడు. బూతులు తిడితే నా హృదయం నిండా ప్రేమతో నింపబడాలి కదా. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఈ చెంప కొడితే ఉమ్మేస్తే మరి అలా చెప్పండి. అరే ఎందుకు అనుకున్నా నన్ను ఆ రకంగా తిట్టింది? నాకుండా బైక్ అడిగాడు. నేను మందు తాగి రావాలి, బైక్ అన్నాడు. ఏమండి నా బండి మీద ఆదరణకర్త అని రాసి ఉంది, ఇప్పుడు నేను దేవుని సేవలో చేస్తానంటే ఇక్కడ దాకా వెళ్ళి వస్తాను. బండి నేను అట్టు ఇవ్వనన్నా. తర్వాత వేరే వాళ్ళు బైక్ తీసుకుని వెళ్ళొచ్చి విపరీతంగా మందు తాగి నన్ను బూతులు తిట్టాడు. ఇప్పుడు ఏనాలి మీరు? బూతులు తిడితే నేను చేసిన పని నేను తెలుసా? ఒక పక్కనేమో దురాత్మ నిలబడి ఉంది, ఒక పక్కనే దేవునాత్మ ఉంది. దేవునాత్మేమో ఈ స్థలంలో నుంచి ఎళ్ళు అంటుంది. జాగ్రత్తగా నాలా. దురాత్మ ఏమంటుందంటే నువ్వు అతని మీద కొట్టు 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 అంటుంది.
ఇప్పుడు దేవుని మాట ఉందామా, దెయ్యం మాట ఉందామా? ఇప్పుడు చెప్పాలా చెల్లెమ్మలో? చెప్పండమ్మా, నిజంగానా? నిజంగా ఓకే, వినట్టయితే, నిజంగా వినేటట్టయితే నేను చేసిన పని ఏంటంటే, ఆ రోజు నేను చేసిన పని ఏంటంటే, అతను తిడుతూ ఉండంగానే ఒకప్పుడు అదే ప్లేస్లో నన్ను చూస్తే భయపడి పారిపోయేవాళ్ళు ప్రభువునిలోకి రాకముందు. కానీ ప్రభువులోకి వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షించబడిన తర్వాత ఈరోజు ప్రజెంట్ జరిగిన విషయం ఏంటంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది, హృదయంలో ఉంది. ఏంది? దుష్టుడికి దూరంగా. చెప్పరేంటి? ఎలమంది ఉందా లేదా? కాబట్టి వాడిలో దుష్టాత్మ జ్వరబడింది కనుక దూరంగా పారిపోమంటే 20 కిలోమీటర్స్ పారిపోయా నేను. పారిపోయి గంట సేపు మోకాల మీద నిలబడి ఏడ్చి ఇటు చూడండి, ఇటు చూడబాకండి, ఇది ఒకటి చూడండి, ఏముంది, నేను ఏం చూపిస్తున్నాను చూడండి. కచ్చిప్పు తడిచిపోయింది ఏడిస్తే, కచ్చిప్పు తడిచిపోయేంత ఏడిస్తే కానీ నాకు మళ్ళా నాలో ఆ కోపం పోలా. ఏమనుకున్నాం? కోపం ఇటు పక్క నిలబడి సైతానేమో తగు పెట్టుకో వాడి మీద కొట్టంటుంది. అక్కడికి వెళ్ళి ప్రభువా కోపం ఉంటే నాకు ఎవరు గుర్తుకొచ్చాడు తెలుసా? కయ్యూను ఏబేలును చంపేశాడు కదా అంటే, కయ్యూను చచ్చిపోయి ఎక్కడికి పోతాడయ్యా? నరకానికి పోతాడు. అంటే నేను నరకానికి పోవడం నీకు ఇష్టమా? నాలో కోపం ఉండకూడదని కచ్చిపు దడిచేంతగా ఏడిచిన దానివల్ల ఏమైంది? మళ్ళా బయటకు నా బిడ్డ దగ్గర నువ్వు ఉండటానికి, ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉండటానికి లేదు నువ్వు అన్నాడు యేసయ్య. దురాత్మ బయటకు పో, ఈ ప్రాంతాల్లో ఉండకూడదు, నా బిడ్డ ఉన్నాడు, నా బిడ్డతో పాటు నేను ఉన్నాను, ఏమనుకున్నావు గెలవు అన్నాడు. అంతే, ప్రార్థన చేసుకున్నానండి. హృదయం నిండా ప్రేమతో నింపాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టు. ఇప్పుడు మీరు చెప్పాలా, మిమ్మల్ని కానీ అలా ఎవరైనా తిడుతుంటే ఇప్పుడు ఏం చేస్తారో? నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే ఎవరైనా నన్ను తిట్టినప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోతాను. పాస్టర్ గారు అన్నోళ్ళు నీకు కుడి చేయి ఉంటే ఎత్తి చూపించచ్చు నాకు ఒకసారి. ఎవరన్నా నిన్ను తిడుతుంటే రియల్గా చెప్పండి, అబద్ధం చెప్పొద్దు, ఓకేనా? చూడే ఫోటో తీస్తే బాగుండు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా యేసయ్య నా పక్షా నుండి జయించాను గనకనే ఇప్పుడు చూడండి, నన్ను తిట్టిన వ్యక్తి ఇప్పుడు బతికే ఉన్నాడు, తిట్టించుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు. తిట్టించుకున్నాడేమో ఎంత లెక్క తిప్పుతున్నాడు యేసయ్య, వెలుగుతో నింపి వాడుకుంటున్నాడు. తిట్టిన వ్యక్తి బస్టాండ్ దగ్గర ప్లాట్ఫారం మీద ఇప్పటికీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 100-200 అడుక్కొని బతుకుతున్నాడు. మన యేసయ్య మనల్ని ఏం చేశాడు? భక్తి చేస్తే, ఓర్చుకుంటే, సహిస్తే ఏం చేశాడు చూడండి, ఎలా తిప్పుతున్నాడు. అందుకని నువ్వు కూడా ఎవరైనా తిడితే ఎప్పటి నుంచి మీరు ఏం చేస్తారో, మీరు కుడి చేయి ఎత్తారు, జాగ్రత్త, కేర్ఫుల్. ఈరోజు ఆ కుడి చేయిలోకి ఒక దేవుని ఆత్మ జ్వరబడింది. ఆ దేవుని ఆత్మ అలా ఉండును గాక. అంతే అని చెప్పి తిడతా ఉంటే ఎట్లా ఎత్తావా, ఈ చెయ్యి ఇలా పట్టుకుంటుంది, జాగ్రత్త, ఎత్తనే కూడదు చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డారా. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, హార్ట్ఫుల్ ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి కోపం రాలేదు, అర్థమైందా? కొన్నిసార్లు గద్దించారనుకోండి, బైబిల్ ఏముంది? నీతి మంతుని గద్దింపు అభిషేకం. ఏమి రాజా ఇలా చేస్తున్నావన్నా అనుకో, నేను ఇంకెందుకు ఇక్కడ ఉంటాను, ఇసిరేసి వెళ్ళావనుకో, నీకు అభిషేకం ఏడవుతుంది? ఇంకా చెప్పున్నాను, వస్తుందా? దేవుని వాక్యము రాజాలో కానీ ఉంటే గద్దింపుకి, నీతిమంతుడు గద్దింపు. ఏమనుకున్నారండి? నీతిమంతుడైన అననీయ వెళ్ళి సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చెప్పండి. పాపపు పొరలు రాలిపోయినాయండి, స్వస్థత పొందుకున్నాడండి, కళ్ళు తెరవబడ్డాయండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడండి. మోషే గారు యెహోషువ గారి మీద చేతులుంచితే జ్ఞాన ఆత్మ పూర్ణుడాయను. అలాగా మీలో ఉండునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ కలిగి ఉండాలి, మొదటి మాట. రెండవది విశ్వాసం.
నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డారా? ఒక పని ప్రారంభిస్తే ఆ విశ్వాసం ఎప్పుడు తగ్గకూడదు. రైట్, మంచిది, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినాలి ప్రియమైన దేవుని బిడ్డారా. ఆ తర్వాత మనం చూస్తే విశ్వాసముతో మనం ఉండి ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. మూడోది ఏందో తెలుసు, అక్కడ ప్రయోజనకరమగును మీరు బాగుగా. చూసారా? ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిగెత్తాలి.